నమస్తే, నేను మీ హరిత. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత్రి, సాహితీ సామ్రాట్ డాక్టర్ విజయ సూర్యపల్లి గారు. అమ్మా నమస్తే. నమస్తే, అందరికీ నమస్తే. మీ గురించి పరిచయం అవసరం లేదు. మీ రచనలకు గాను ఇప్పటి వరకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. రీసెంట్గా ఇంకా ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? మీ గురించి కాస్త చెప్తారా ప్రేక్షకులకి? అలాగే, నేను బేసిక్గా డాన్సర్ని, తర్వాత ఆర్టిస్ట్ను. కానీ ఆ రెండు అంత మంచిగా అచీవ్ చేయలేకపోయాను. కానీ ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో నేను రైటింగ్ ఫీల్డ్కి వచ్చాను. దాంట్లో సక్సెస్ అయ్యాను. ఎన్నో అవార్డ్స్ వచ్చాయన్నమాట. అయితే ఈ మధ్య వచ్చిన అవార్డ్స్ అంటే లెజెండరీ అవార్డు వచ్చింది, గ్రేట్. అదే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఆల్రెడీ నాకు 2 డాక్టరేట్స్ వచ్చాయి. మళ్ళీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి మరొక డాక్టరేట్ వచ్చింది. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇండియన్ టెలివిజన్ది ముంబైలో తీసుకున్నాను. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏమో చెన్నైలో తీసుకున్నాను. అది ఆ సంతోషంలోనే ఉన్నాను. చాలా గొప్ప గొప్ప అవార్డులన్నీ మీరు తీసుకున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు బుక్ రాశాను నేను. ఆయన మ్యూజియంలో అవార్డ్స్ చూపించారు ఆయనకు వచ్చినవి. దీంట్లో ఒక 10% అన్నా నాకు వస్తాయా అని అనుకున్నాను, కానీ వచ్చాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా ఈ అవార్డు చాలా వస్తూనే ఉన్నాయి. ఇంకా చాలా మీ కోరికలు ఏమన్నా ఇంకా ఉన్నాయా అని? లేదు, ఇంకేం లేదు. ఇంకేం లేవా? అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయా? ఇప్పటి వరకు మీ లైఫ్ లో మీకు బాగా పేరు తెచ్చిన రచన గురించి చెప్తారా? మీరు బాగా పేరు తెచ్చిందంటే ప్రతి ఒక్కటి బాగా ఇన్వాల్వ్ అయ్యే రాస్తారు. అది కరెక్టే. నాకు అక్కినేని నాగేశ్వరరావుదే ఎక్కువ పేరు తెచ్చింది. మీ లైఫ్ లో మర్చిపోలేని సంఘటనల గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా? అలాగే. అయితే ఈనాడు పేపర్ ఉంది కదమ్మా, దాంట్లో చిత్ర విపుల అనే నవల్స్ వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయో రావట్లేదో నాకు తెలియదు. అయితే చిత్రాలో నవల రావటం అనేది చాలా గ్రేట్ అనమాట. ఒక్క నవల వస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లాంటివి నాకు 3 నవల్స్ వచ్చాయి దాంట్లో వరుసగా, హ్యాట్రిక్. అయితే రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ ఏంటమ్మా, అది నీకే ఆ క్రెడిట్ అన్నారు. అంత పెద్ద మనిషి అలా అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతే, మర్చిపోయిన సంఘటనలు అంటే చాలా ఉంటాయి. మా బాబు అబ్రాడ్లో 25 ఇయర్స్ నుండి అక్కడే ఉంటున్నాడు. ఎప్పుడో ఇయర్లీ వన్స్ వస్తాడు. ఒక 10-15 డేస్ ఉంటే అది వాటి ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి సరిపోతుంది. నాతో స్పెండ్ చేయటం కుదరదు. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు టూర్ వెళ్ళామన్నమాట. ఈ అవార్డ్స్ కోసం చెన్నై, ముంబై అవి అవార్డ్స్ వచ్చాయని చెప్పాను కదా, వాడిని తీసుకొని వెళ్ళాను అనమాట. 2 రోజులు వాడితో గడపటం అది హ్యాపీ అనిపించింది. తర్వాత మొన్న కూడా వచ్చాడు షిర్డీ. వెళ్తే అప్పుడు కూడా చాలా 2 రోజులు వాడితో స్పెండ్ చేశాను. తర్వాత మా అమ్మాయి చాలా బిజీగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే కలిసి ఉంటాము. 3 ఫ్లోర్స్ మాది. ఆఫీస్లో ఉంటుంది, మీ కాల్స్లో ఉంటుంది, ఎప్పుడు బిజీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఫోన్ చేస్తే రమ్మంటే వచ్చి మాట్లాడుతుంది. అది పిల్లలతో స్పెండ్ చేయటం అనేది చాలా ఇష్టమైన విషయం నాకు. ఇక మా పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టి మీ అబ్బాయి దూరంగా వెళ్ళి ఉంటున్నాడు కదా, అంటే ఎప్పుడో ఒకసారి వస్తే ఆ హ్యాపీనెస్ వేరే చాలా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందని. ఎందుకు మీ దగ్గరే వచ్చి ఉండొచ్చు కదా? యుఎస్లో ఉన్న వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిన తర్వాత రాలేరు వాళ్ళు. అందుకే అమ్మాయి నాతో ఉంటుంది. నా ఏదైనా అడిగిన వెంటనే ఆమె ఎంత బిజీగా ఉన్నా కానీ నాకు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. అదొకటి మర్చిపోలేని విషయము. అయితే అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆయన నా బుక్ చూసి, నేను రాసిన నవల చూసి అది చదివి ఏమన్నారంటే, నా జీవితము, నా నట జీవితము ధన్యమైందమ్మా అన్నారు. అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వడం. తర్వాత ఎవ్రీ వీక్ ఇంటర్వ్యూకి వెళ్ళేదాన్ని నేను వాళ్ళ ఇంటికి. ఒకసారి ప్రత్యేకంగా చూసి న్యాచురల్ బ్యూటీ అన్నారు నన్ను. నిజంగా చాలా కళగా ఉన్నారు మీరు. అయితే ఎందుకంటే ఎన్నో అందాలను చూశారు, ఎంతమంది హీరోయిన్స్ని చూశారు, ఇలా స్పెషల్గా నన్నే అంటున్నారు అని అంటే, కాదమ్మా ఎవరికైనా కళ్ళు చిన్నగా ఉండటము, కలర్ తక్కువ ఉండటము, హైట్ తక్కువ ఉండటము, లావు ఉండటము, సంథింగ్ అది మేకప్లో కవర్ అయిపోతుంది, కానీ నీకు ఏం అవసరం లేదు అన్నారు. ఆయనతో 100 పిక్చర్స్ యాక్ట్ చేసినంత హ్యాపీనెస్ కలిగింది నాకు. ఆనందం మీ ఫేస్లో నాకు కనిపిస్తుంది. అది మీ పిల్లలకి మీ పోలికలు రాలేదా? పిల్లలకు మా బాబేమో వయసుకు మించిన స్థితప్రజ్ఞత ఉంటుంది వాడికి. మా అమ్మాయికేమో వయసుకు మించిన మెచ్యూరిటీ ఉంటుంది. అయితే 2 మనవాళ్ళు నాకు గ్రాండ్ సన్స్. ఫస్ట్ గ్రాండ్ సన్ 18+, యుఎస్లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు.
సెకండ్ గ్రాండ్ సన్ ఇంటర్ సెకండ్ ఇయర్. వాళ్ళని డైమండ్స్ అనమాట. అందరు నలుగురు కూడా నా పెంపకంలో అంత మంచిగా షైన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. ఇంకా ఫ్యామిలీలో మిగతా మెంబర్స్ ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు, మనవాళ్ళు గ్రాండ్ సన్స్ ఇద్దరు. మ్మ్. బాబు యుఎస్లో ఉంటాడు, అమ్మాయి నేను కలిసే ఉంటాము. ఓకే. అది. మీ హస్బెండ్? అది రిటైర్డ్ ప్రొఫెసర్. ఇంకోటి జనరల్గా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. దేవుడి విషయంలో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, అవును. ఎవరి భక్తి వాళ్ళది. అవును. ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతుంటారు కూడా. మీరేం చెప్తారు? అంటే దేవుడు ఉన్నాడని చెప్పను, లేడని చెప్పను, మ్మ్. ఎవరిష్టం వాళ్ళు. మ్మ్. కానీ నేను మనసున్న మనుషుల్నే వాళ్ళలోనే దైవత్వాన్ని చూస్తాను. నాకు ప్రత్యేకంగా దైవభక్తి చాలా తక్కువ. అంత మూఢనమ్మకాలు అవి ఉండవు నాకు. ప్రతి దాంట్లో మంచిని మాత్రమే చూస్తాను నేను. మ్మ్. అంతే. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళు. నేను ఎవరిని ఇది చేయను, ఎవరిష్టం వాళ్ళు. కానీ నా వ్యక్తిగతంగా నేను మనసుల్లో ఎవరైతే మంచిగా మనిషి వాళ్ళలో దైవత్వాన్ని చూస్తాను నేను. ఇప్పటి వరకు మీరు చాలా ప్లేసెస్ తిరిగి ఉంటారు కదా, మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటమ్మా? ప్రపంచమంతా తిరిగాను, మ్మ్. కానీ వాటికన్ సిటీ నాకు బాగా నచ్చింది. అక్కడ ఉన్న ప్రశాంతత, అంటే ఒక పిన్ను వేస్తే కూడా శబ్దం వస్తుంది అనమాట, అంత ప్రశాంతత. అమ్మ, మీకు ఇష్టమైన ప్లేసెస్ గురించి చెప్పారు కదా, ఇష్టమైన ఫుడ్ కూడా ఉందా? ఇష్టమైన ఫుడ్ అంటే చాలా అందరూ ఆశ్చర్యపోతారు. నాకు పప్పు, మ్మ్. సాంబారు, నాన్ అందరికీ వెజ్, ఇష్టం ఉంటుంది అది. నాన్ వెజ్, ఆ, మేగడ పెరుగు. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నేను తినాను, అస్సలు తినరు. అసలు తినాను. ఓన్లీ పప్పు చారు, నాన్ వెజ్. పప్పు, సాంబారు, నాన్ వెజ్, మేగడ పెరుగు, ఇవి మాత్రమే తింటాను చిన్నప్పటి నుంచి చిన్నప్పటి అలవాట్లేదా? నుండి. అంతే. అంటే అంటే మనం హెల్తీగా ఉండడానికి చూడు, వెజిటేబుల్స్ అది కావాలి కరెక్టే, కదా. అది కరెక్టే. ఒక డీజిల్ బండికి డీజిలే పోయాలి, పెట్రోల్ బండికి పెట్రోలే పోయాలి. మ్మ్. ఇది అది పోస్తే నడవవు కదా. చిన్నప్పటి నుంచి ఆ ఫుడ్ అలవాటైంది నాకు. ఇంట్లో అమ్మ వాళ్ళు, అమ్మ నాకు పెట్టలేదా? నేను ఇది కావాలనుకొని ఇది చిన్నప్పటి నుంచి వాళ్ళు తిన్నా కానీ నేను మాత్రం ఇవే తినేదాన్ని. ఓకే, మీ ఇంటికి వస్తే ఓన్లీ పప్పు చారు ఏమైనా కావాలంటే నాన్ వాళ్ళకి వెజ్ చేసి పెడతారు. పెడతాను, నేను మాకు తినను. పెడతారు. మీకు పెడతాను, నేను ఆ. తినను. అయితే నాకు ఇలా కరెక్టే. నాకు ఇప్పుడు 70+. నేను 70 ప్లేస్. 70+. నాకు బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, థైరాయిడ్ కానీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ కానీ ఏవి జరగలేదు. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అన్నీ తెలిసిన మూర్ఖురాలనే. అంటే ఇప్పుడు 70+. నాకు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా పెద్ద నష్టమేం లేదు, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. ఎంత హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు మా వారు ఉన్నారు, ఆయన హెల్దీ ఫుడ్ తింటారు, నేను టేస్టీ ఫుడ్ తింటాను. కానీ ఆయన కంటే నేనే హెల్దీగా ఉన్నాను. కానీ ఎవరికి సజెస్ట్ చేయను. నాది అది మీకు నాకు చిన్నప్పటి నుంచి బాధ్యత, అలా అలవాటైపోయింది, నాది, అలానే నా ఉన్నారు. హెల్త్ నాకు ఏది వచ్చినా నేనే రెస్పాన్సిబిలిటీ. ఎవరికి సజెస్ట్ చేయను. క్వాలిటీ కావాలి, నాకు క్వాంటిటీ చాలా తక్కువే తింటాను. ఇప్పుడు లైవ్ కొరమెన్ ఫిష్ అని, అది వెజిటేరియన్ వాళ్ళకే అర్థమవుతుందమ్మా, నాన్ వెజిటేరియన్ వాళ్ళకే అర్థమవుతుంది, వెజిటేరియన్ వాళ్ళకి అర్థం అవ్వదు. లైవ్ కొరమెన్ ఫిష్, మటన్లో అన్ని వెరైటీస్. తర్వాత నేను బ్రాయిలర్ చికెన్ తినాను, నాటుకోడి తింటాను. ఇలాగ ఉంటుంది నాది. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ, మొత్తం ప్రోటీనే. నేను 8 o'clock బ్రేక్ఫాస్ట్, 1 o'clock లంచ్, మళ్ళీ 8 o'clock నాకు డిన్నర్. టైమింగ్స్ మెయింటైన్ చేస్తాను, చాలా తక్కువ తింటాను. అయితే నా ఫ్రెండ్స్ అంతా కూడా వెజిటేరియన్, వాళ్ళతో వెళ్ళినప్పుడు మాత్రం వెజిటేరియన్ తప్పకుండా తింటాను. తర్వాత ఒకటమ్మా, ఇది నేను యాపిల్ గురించి, నేను రైటర్ని కదా, యాపిల్ గురించి, క్యారెట్ గురించి, టమాటాల గురించి వాటి ప్రయోజనాలు రాస్తాను నేను, కానీ నేను పాటించాను. అంటే అందరికీ మాకు చెప్తారు మీరు అందరూ బాగుండాలి, కాకపోతే నేను ఇలానే నేను ఇలాగే ఉంటాను. అది అలాగే అలవాటు అయిపోయింది అంతే. ఓకే. అంటే మీ హెల్త్ సీక్రెట్ ఇది. 70+ ఉన్నా కూడా ఇవి తిని ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు మీకు రాలేదు. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్, అవి తింటే హార్ట్ అటాక్ వస్తుందని తెలుసు, కానీ నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. 70+. 70 అయిన తర్వాత ఆరోగ్యంగా ఉంటారు. అదేం లేదు, 70+ కదా, ప్రిపేర్డ్. కానీ అలా అనిపించట్లేదు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో పప్పు చారు, నాన్ వెజ్, సీక్రెట్ మీగడ పెరుగు. ఓకే. మీ లైఫ్ లో ఇప్పటి వరకు చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఏమైనా అవమానాలు అలాంటివి ఉన్నాయా? నేను చిన్నప్పటి నుండి కూడా సాహిత్య సభలు కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ వెళ్ళటం అలవాటు నాకు. అయితే నేను అప్కమింగ్ రైటర్గా ఉన్నప్పుడు ఒక సాహితీ సభకు వెళ్ళాను. వెళ్తే నేను ఫ్రంట్ రో అంతా ఖాళీగా ఉంది.
ఆ ఫ్రంట్ రోలో నేను ఇలా కూర్చోబోయాను. ఆర్గనైజర్ వచ్చి, మీరు పాపులర్ రైటరా, వెనక్కి కూర్చోండి అన్నారు. ఎస్ కరెక్టే అని చెప్పి నేను వెనక్కి కూర్చాను. కానీ ఆ పాపులర్ రైటరా అనేది నాకు రిజిస్టర్ అయిపోయింది. రివైండ్ అవుతూ ఉంది. కట్ చేస్తే ఒక 3 years తర్వాత దానికోసం కృషి చేశాను నేను. మీరే ఎందుకు కాకుండా అయితే అదే ఆడిటోరియంలో అదే ఆర్గనైజర్ తోటి పాపులర్ రైటర్గా నేను సన్మానం చేశారు నాకు. ఇదే కదా సక్సెస్ అంటే. అంతే. అంటే అవమానాలను ఏదైనా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మీలాంటి వాళ్ళు, ఏది జరిగినా మన మంచి కోసమే అని. ఆ రోజు మీరు అక్కడ అవమానం ఎదుర్కొన్నారు కాబట్టి మీలో ఆ కసి, ఇంకా అలాంటి పేరు తెచ్చుకోవాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నారు. 3 years లోనే తెచ్చుకున్నారు. ఆ అవమానాలు నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అది మీ మంచికే జరిగింది. ఏదైనా మన మంచికే అనుకుంటాను నేను. ఆయన అనకపోతే నాకు ఆ రోజు ఆ ఇన్స్పిరేషన్ వచ్చేది కాదు కదా. కాదు, అది అలా ఉండిపోయేదాన్ని. ఇన్నేళ్ళ మీ కెరియర్లో, మీ జీవితంలో మీరు ఏం నేర్చుకున్నారమ్మా? ముందు రైటర్గా అచీవ్ చేశాను, కానీ డాన్సర్గా, ఆర్టిస్ట్గా అంత అచీవ్ చేయలేదు. రైటర్గా ఎప్పుడు చేశానంటే, నేను 40+లో నేను రైటింగ్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. మరి పత్రికా ఆఫీసులకు వెళ్ళాలి, డిస్కస్ చేయాలి, వెళ్తుండాలి. ఆ క్రమంలో మా బ్లడ్ రిలేషన్ వాళ్ళు, ఈ వయసులో ఇప్పుడు అవసరమా అని అన్నారు. నేను పట్టించుకోలేదు, నేను ప్రొసీడ్ అయ్యాను. అయితే ఒక చిన్న ఉదాహరణమ్మా, ఒక 4 కప్పలు ఉన్నాయి, ధ్వజస్తంభం ఎక్కుతున్నాయి. అవి ధ్వజస్తంభం నున్నగా ఉంటుంది. చూసేవాళ్ళు ఏమన్నారంటే, ఆ ధ్వజస్తంభం నున్నగా ఉంది కదా, జారిపడతాయి కదా అంటే, ఒక కప్ప ఒకటి టప టప్పని కింద పడ్డాయి, ఒకటి మాత్రం శిఖరాన్ని అందుకుంది. అంటే దానికి చెవులు వినపడలేదు, అందుకని అది అందుకే నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. అందుకే ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. యంగ్ జనరేషన్ గురించి ఏం చెప్తారమ్మా? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? అంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే మన వాళ్ళు ఎవరైనా వింటారేమో అని. ఎవరు వినరమ్మా, అది మాకు చెప్పడం వరకే, కానీ ఎవరి నిర్ణయాలు వాళ్ళవి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరు వినరు. ఏదో ఉండలేక చెప్పటం అంతే. ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నారమ్మా చాలామంది, అక్కడ ప్రపంచాన్నే చూస్తారు, కానీ తల్లికి మాత్రమే ప్రపంచ జ్ఞానం ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. ఇప్పుడు ఒకసారి మీ అబ్బాయి వస్తే ఆ సంతోషం ఎప్పుడు మర్చిపోకుండా అలానే ఉండిపోతుందని. వాళ్ళు ప్రపంచాన్ని మాత్రమే చూస్తారు, ప్రపంచ జ్ఞానం తల్లికి మాత్రమే ఉంటుంది. అలాగే ఇప్పుడు అబ్రాడ్లో సెటిల్ అయినా కానీ, ఇక్కడ వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళంతా సెటిల్ కావడానికి ఎవరో కారణం ఉంటారు కదా, వాళ్ళు స్వయంగా ఏమి అవ్వరు కదా. తల్లిదండ్రి కానీ, అన్న వదిన కానీ, అక్క బావ కానీ ఎవరైనా ఉంటారు. కానీ వాళ్ళు తక్కువ స్టేజ్లో ఉండొచ్చు, ఇప్పుడు మీరు హై పొజిషన్లో ఉండొచ్చు, కానీ వాళ్ళ మూలాలు, వాళ్ళ పునాదులను మాత్రం మర్చిపోవద్దు. అదే అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, మన మూలాలను మర్చిపోకూడదు. అదే విధంగా సీనియర్ సిటిజన్స్ గురించి ఏం చెప్తారు? ఇంకా యంగ్ జనరేషన్ కూడా, ఇంకా మనలో ఎన్ని లోపాలు ఉన్నా కానీ వాటి సర్దిద్దుకోకపోవటమే అసలైన లోపము. ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ లేవని కాదు, వాళ్ళు దాన్ని అధిగమించారని అర్థము. ఏ దేవుడు వచ్చి మనకు సాయం చేయడు, స్వయంగా సాయం చేసిన వాళ్ళే మనకు దేవుళ్ళు. అయితే కష్టాలను ఇష్టాలుగా మార్చుకోండి. ఆ కష్టాలు ఎప్పుడు మనల్ని బలంగా మారుస్తాయి. నువ్వు చేసే పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తుంది. సహనము, ఓపిక నీ పెట్టుబడి మాత్రమే. ఏ దేవుడు వచ్చి మన ఓన్గానే మనం ఎదగటానికనే మన కష్టం విలువ, డబ్బు విలువ, టైం విలువ, బట్టల విలువ, చదువు విలువ తెలుసుకోండి. ప్రపంచాన్ని శాసించే మేధావులందరూ కూడా 0 నుండి వచ్చిన వాళ్ళే. ప్రతి వాళ్ళలో మంచినే చూడు, ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండు. ఎంత ఏజ్ వచ్చినా గతాన్ని మర్చిపో, భవిష్యత్తును ఆలోచించు. ఎప్పుడైనా గతాన్ని తలుచుకుంటే మనకు వచ్చేది ఏమీ లేదు, భవిష్యత్తును శత్రువు ఎటువైపు నుండి వచ్చినా ఎదుర్కొనేటట్టు ఉండాలి మనం. ఇలా వచ్చారు, అలా వచ్చారు, నేను అనుకోలేదు. అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఎటువైపు నుండి వచ్చినా ఫేస్ చేసేటట్టు ఉండాలి. ఇలా అనుకోలేదు, అలా అనుకుంటే పాజిటివ్కు నెగిటివ్కు రెడీగా ఉండాలి. పాజిటివ్కి నెగిటివ్కి ఏది వచ్చినా ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు, నేను కష్టపడ్డాను, నా పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, ఈ రోజు నా నుంచి దూరం అయ్యారు, తప్పకుండా ఉంటుందా. ఒకటమ్మా, యంగ్ జనరేషన్ మంచిగా రావాలి అంటే ముందు పంక్చువాలిటీ ఉండాలి, తర్వాత మర్చిపోకూడదు, తర్వాత పోస్ట్పోన్ చేయకూడదు.
పంక్చువాలిటీ అంటే నాకేం గుర్తొచ్చిందంటే, ఇప్పుడు అఖిల నాగేశ్వర దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన నాకు 10:30కి టైం ఇస్తే నేను 10:00 వెళ్ళేదాన్ని. ఆయన 9:30కే రెడీ అయ్యి కూర్చుంటారు. ఒకసారి స్టూడియోకి ఈవినింగ్ 6:00 రమ్మన్నారు. ట్రాఫిక్ వల్ల నేను షార్ప్ 6:00 వెళ్ళాను. వెళ్తే ఆయన 5:30కే వచ్చి అక్కడ వాకింగ్ చేస్తున్నారు టైం చూసుకుంటూ. గిల్టీగా ఫీల్ అయ్యాను నేను. అంటే సక్సెస్ అంటే అదే కదా! అప్పుడు అనిపించింది పెద్ద పెద్ద వాళ్ళంతా ఇంత టైం పంక్చువాలిటీ, సమయపాలన అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎవరికైనా మనం మన నుంచి ఇస్తే రెట్టింపు వస్తుంది. ఎవరికైనా చెడు ఇస్తే మనకు రెట్టింపు వస్తుంది. అంతే. ఇక సీనియర్ సిటిజన్స్ అంటే సంతృప్తి పొందటమే నిజమైన విజయం. మనం ఎంత హ్యాపీగా ఉంటే అది మనం సాటిస్ఫై అవ్వాలి. లేదు ఇది కావాలనుకుంటే దుఃఖం, ఉన్నది చాలనుకుంటే సుఖం. ఏ ఏజ్ వాళ్ళైనా ఎక్స్పెక్టేషన్స్ అనేది తగ్గించుకుంటే హ్యాపీగా తగ్గించుకుంటే ఉంటారు ఎంత నాకు తెలిసి. తగ్గించుకుంటే అంత మంచిది. ఇప్పుడు డబ్బుతో వచ్చే ప్రేమ ఉమ్, దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే ఉంటుంది. కానీ మనసుతో వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. మీకోసం మీరు బ్రతకండి. మీరు ఓపికనన్నాళ్ళు కష్టపడండి. పిల్లల మీద ఆధారపడకండి. మీ కష్టం మీరే తినండి. ఉమ్. పిల్లల నుండి ఎక్కువ ప్రేమ ఆశించకండి. అది వాళ్ళు ఇస్తే పర్లేదు, మనం ఆశిస్తే అది ఆశించొద్దు, బాధపడాల్సి ఆశించొద్దు. ఉంటది. రేపు ఉందో లేదో తెలియదు. కానీ ఈరోజు మనది. నిన్న జరిగిపోయింది. ఈరోజే అనుభవించండి. ప్రతి క్షణం ఆస్వాదించండి. బాగా చెప్పారమ్మా. ఇంకోటి, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం స్త్రీల వస్త్రధారణ గురించి ఏకంగా ఛానల్స్ లో డిబేట్స్ నడుస్తున్నాయి. అవును. మీరేం చెప్తారు? అంటే ఏది వేసుకున్నా కొంచెం నిండుగా ఉంటే చాలమ్మా. మగవాళ్ళకు నమస్కారం పెట్టేటట్టు ఉండాలి. దీంతో ముందు కోరిక మనం మాట్లాడుకున్నాం, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అది జీవితం కరెక్టే. వాళ్ళది అది అని. కానీ ఎక్స్పోజింగ్ గా ఉండకుండా ఉమ్, మన సాంప్రదాయం ప్రకారము మగవాళ్ళ కోరిక కలగకుండా నమస్కారం పెట్టేటట్టు ఉండాలన్నమాట నా ఉద్దేశం. మన ప్రపంచం మొత్తం మీద చీరదే ప్రథమ స్థానం. మన సాంప్రదాయం. ఏ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు, ఎక్స్పోజింగ్ ఉండకూడదు. అంతే. ఓకే. ఈ తరం అమ్మాయిలకి ఏం చెప్తారు మీరు? కష్టపడండి. ఉమ్, అంటే ఫలితాలపై దృష్టి పెట్టకుండా ప్రయత్నాలపై దృష్టి పెట్టండి. ఉమ్. అప్పుడు విజయం మీకే వస్తుంది. అమ్మ, మీ లైఫ్లో మీరు ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకా తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? ఇంకేమున్నాయమ్మా? ఉమ్, ఏం లేదు. 70+ నేను. ఎంట్రీ ఎంత హ్యాపీగా ఉంటుందో ఎగ్జిట్ అంత హ్యాపీగా ఉండాలి. ఉమ్, అదే. అంటే నేను ఆర్గన్స్ కూడా నేను డొనేట్ చేశాను. ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అట్లా, ఎందుకు ఇక అలా నాకు మాట్లాడుతున్నారు? 70+ తర్వాత ఇంట్రెస్ట్ లేదు. ఇలాగే హ్యాపీగా వెళ్ళాలని కోరిక, అంతే. ఇంకేం లేదు. ఉమ్. మీరు ఎప్పుడు 100+ లో కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అన్ని విషయాలు బాగా మాతో షేర్ చేసుకున్నారు, బాగా చెప్పారు. నమస్తే. నమస్తే.